రాజకీయాలను వదిలేసి పూర్తిగా సినిమాలకు టైం కేటాయించారు మెగాస్టార్ చిరంజీవి గారు. మళ్ళీ అందరివాడిగా మారిపోయారు. కానీ పండుగట్టుకుని ఆయన్ని గత వైసీపీ నేతలు టార్గెట్ చేసుకున్న విషయం మనకందరికీ తెలిసిందే. దానికి కారణాలు కూడా లేకపోలేదు. తమ్ముడు ఉన్నత స్థాయికి రావాలని, రాజకీయాల్లో రాణించాలంటూ చిరంజీవి గారు చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేతలు ఘాటుగానే బదులిచ్చారు అప్పటి ప్రభుత్వంలో. ఆ తర్వాత వాల్తెరవేరయ్య సినిమా నా చిరంజీవి గారితో మరింత పరిణతి వచ్చిందని చెప్పుకోవచ్చు. తాను ఏ పార్టీకి చెందిన వాడిని కాదని, తనకు వైసీపీ అయినా జనసేన అయినా ఒకటేనని, ఎవరి తరపున తాను ప్రచారం చేసేది లేదని తేల్చి చెప్పిన విషయం విదితమే. దీంతో మెగాస్టార్ చిరంజీవి గారు రాజకీయాలపై జనాలకు బాగానే క్లారిటీ వచ్చింది. మరి కాంగ్రెస్ మాత్రం ఆయన్ని ఇప్పటికీ తమ వాడిగానే చెప్పుకోవడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఇక ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి అద్భుత విజయాన్ని సాధించింది. దీంతో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా పరిపాలన కొనసాగిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. దీంతో మెగాస్టార్ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారి కోసం ఏదో ఒకటి చేయాలని చూస్తున్నారట. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారి కోసం పిఠాపురం వెళ్తున్నారట మెగాస్టార్ చిరంజీవి గారు. పవన్ కళ్యాణ్ గారి తరపున పిఠాపురం ప్రజలకు ఏదో ఒకటి సాయం చేయాలని చూస్తున్నారట మెగాస్టార్ చిరంజీవి గారు. ప్రెస్ న్యూస్ కూడా వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో.